75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు ఎంతో మంది త్యాగమూర్తులు, గాంధీజీ అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు అర్పించి కూడా వాళ్ళు 1947లో ఆగస్టు 15న మన స్వాతంత్రం తేవడం జరిగినది. కానీ పూర్తి ముసాయిదా తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో మంది త్యాగమూర్తులు, గాంధీజీ అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, ఎంతో మంది త్యాగమూర్తులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పూర్తి స్థాయిలో స్వాతంత్రం స్వేచ్ఛ రావడానికి జనవరి 26వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ యొక్క జనవరి 26వ తేదీని మన పూర్తి స్థాయిలో మనకి స్వేచ్ఛ అప్పట్లో ఇచ్చినారు. కాబట్టి జనవరి 26ను పూర్తి స్థాయిలో మనము గణతంత్ర దినోత్సవ వేడుకలుగా అప్పటి నుంచి ఆనవాయితీగా జరుపుకోవడం జరిగింది. మన గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఆనవాయితీగా గ్రామ ప్రజలు, అధికారులు, నాయకులు అందరి సమక్షంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ ఇక్కడ ఘనంగా మన గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు మన గ్రామంలో అధికారులైతేనేమి, నాయకులైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు మనకి ఇంతమంది త్యాగమూర్తులు మనకి స్వాతంత్రం తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా గుర్తు చేసుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు మన గ్రామంలో మూకుముడిగా నాయకులైతేనేమి, అధికారులైతేనేమి అందరూ ఉంటూ రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, విరుపాపురం గ్రామ సర్పంచ్. 3 గురుభక్తి, 4 దైవభక్తి, 5 దేశభక్తి. ఈరోజు మనం దేశభక్తి గురించి మనకు 9 సంవత్సరాలు పరిపాలించి 1947 అర్ధరాత్రి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ రోజు మనం జెండాని మధ్యలో కట్టి పైకి ఎగరేస్తాం అనమాట. అది తేడా గమనించాలి మనం. సో మన ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఎర్రకోటలోన ఆగస్టు 15న జెండా ఎగరేయడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 26న మన భారతీయ ప్రప్రథమ వ్యక్తి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు జెండాని పైన కడతారనమాట జనవరి 26న. సో ఆగస్టు 15 మాత్రం మధ్యలో కట్టి పైకి ఎగరేస్తారు మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి. జనవరి 26న మాత్రం మనం వచ్చిన స్వాతంత్రాన్ని దాని అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని జనవరి 26న అమలులోకి తీసుకొచ్చారు. ఆమోదించింది మాత్రం 1949 నవంబర్ 26న ఆమోదించారు. దాన్ని అమలులోకి తీసుకొచ్చింది జనవరి 26న. కాబట్టి అందరూ మనం రాజ్యాంగాన్ని పరిపాలించాలని అందరికీ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం గణతంత్ర దినోత్సవము జనవరి 26వ తేదీన జరుపుకుంటాము. అలాగే స్వాతంత్ర దినోత్సవం అనేది ఆగస్టు 15న జరుపుకుంటాము. అసలు గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి గల డిఫరెన్స్ ఏమనేది ఇందాక సార్ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. జనవరి 26నే మనము ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటామంటే 1930లో అంటే 1930 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ కూటమి అయిన ఒక సదస్సులో వాళ్ళు ఒక మాట ఇస్తారనమాట. ఏం చెప్తారంటే జనవరి 26వ తేదీన మనము ప్రజల్ని అడుగుతారు. ఏమని అడుగుతారు? మీకు సంపూర్ణ స్వతంత్రం కావాలా, లేదంటే తాత్కాలికంగా ఊరికే ఏదో మనము స్వాతంత్రం ప్రకటించుకున్నామన్నట్లు చేసుకోవాలన్నట్లు అడిగితే అప్పుడు ప్రజలంతా ఏం చెప్తారంటే మనకు సంపూర్ణ స్వాతంత్రమే కావాలన్నట్లు అక్కడ చెప్తారనమాట. దాన్ని వీళ్ళు కాంగ్రెస్ కూటమి ఏం చేస్తుందంటే ఒక తీర్మానం చేస్తుంటుంది. మనము సంపూర్ణ స్వతంత్రమే సాధించాలన్నట్లు ఒక తీర్మానం చేసుకుంటుంది. అది జనవరి 26వ తేదీన చేసుకుంటుంది అనమాట. ఆ జనవరి 26వ తేదీన వాళ్ళు స్వాతంత్రం తెప్పిస్తామన్నట్లు వాళ్ళు చెప్పారు. కాబట్టి అదే స్ఫూర్తితో జనవరి 26నే వాళ్ళు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలన్నట్లు వాళ్ళు అదే డేట్ని స్పెసిఫిక్గా జనాల్లోకి తీసుకొచ్చారు. మామూలుగా అయితే మనకు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించింది మాత్రము నవంబర్ 26, 1949 సంవత్సరంలోన. అంటే